బొడ్డమ్మను ఎలా తయారు చేస్తారంటే, చెరువు దగ్గరికి వెళ్ళి పుట్టమన్ను తీసుకొచ్చి దాన్ని తడిపి ఒక పీట మీద 4 మూలలతో 5 అంతస్తులుగా పేరుస్తారు. ఆ పైన ఒక చెంబు, ఒక జాకెట్టు బియ్యం పెట్టి పోస్తారు. ప్రతిరోజు 9 రోజులు సాయంత్రం ఎర్రమట్టితో అలికి బియ్యపిండి, కుంకుమ, పసుపుతో పాటు రకరకాల పూలతో అందంగా అలంకరిస్తారు. ఇలా 9 రోజులు చేస్తారు. దీని చుట్టూ కోలాటాలు ఆడుతూ పాడుతూ పూజలు చేస్తారు. ఇలా సంధ్యా సమయంలో దేవతలు ఇంటికి వచ్చే టైంలో ఇలా ఆటపాటలతో ఆడుతారు. రోజుకొక రకంగా నైవేద్యం ప్రసాదంగా సమర్పిస్తారు. బొడ్డమ్మ చుట్టూ చేరి పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తూ అవంతా ముగిశాక కూర్చొని నిద్రపో బొడ్డమ్మ నిద్రపో, నిద్రకు నీరేళ్ళు నిండు నూరేళ్ళు అంటూ రకరకాల పూల పేర్లు వచ్చే పాటలు పాడుతూ, ఈ బొడ్డమ్మకి కూడా రకరకాల పేర్లు ఉన్నాయి. పీట బొడ్డమ్మ, గుండు బొడ్డమ్మ, పందిరి బొడ్డమ్మ, బాయి బొడ్డమ్మ, అంతరాల బొడ్డమ్మ అని వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. ఈ 9 రోజుల్లో బతుకమ్మని బియ్యంతో కుడుములు చేసి గౌరీదేవికి నైవేద్యంగా పెడతారు. అమ్మాయిలకు తినిపిస్తారు. చివరి రోజు గౌరమ్మను తీసి పసుపు కుంకుమలు అక్షంతలు పూలతో పూజించి పాటలు పాడి తర్వాత చెరువులో పోయిరా బొడ్డమ్మ అంటూ వినాయకుని నిమజ్జనం చేసినట్టు బొడ్డమ్మని కూడా నిమజ్జనం చేస్తారు. బొడ్డమ్మని ఆడుకొని చివరి రోజు నిమజ్జనం చేసిన తెల్లవారి నుండి బతుకమ్మ వేడుకలు మొదలవుతాయి. బొడ్డమ్మ అంటే చిన్న అని అర్థం. అంటే ఈ బొడ్డమ్మను చిన్నపిల్లలు ఆడతారు. చిన్నపిల్లలు జరుపుకునే పండుగ అని అర్థం. బాలికలు మొదలుకొని మహిళల వరకు ఈ పండుగను జరుపుకుంటారు. ఇది కూడా మట్టి పూలతో సంబంధం కలిగిన పండుగ. దీనిని పుట్టమన్నుతో చేసి పూలతో అలంకరించి 8 రోజులు ఆడుకుంటారు. ఈ పండుగను సాయంత్రం 5 గంటలకి సంధ్యా వేళలో స్టార్ట్ చేసి నైట్ వరకు మనకి వీలైనంత టైం వరకు ఆటపాటలతో ఆడతారు. చివరి రోజులు ఏదైనా చెరువులో, కుంట్లలో, చిన్నప్పుడైతే నాకు తెలిసి బావిలో వేసి నిమజ్జనం చేసేవారు. కొందరు బొడ్డమ్మను నోము కూడా నోముకుంటారు. చుట్టుపక్కల బాలికలంతా బొడ్డమ్మతో ఆటపాటలతో పాల్గొంటారు. కొన్ని కుటుంబాల్లో దీన్ని ఒక నోముగా చేసుకుంటారు. బాలికలకు 3 లేదా 5 ఏట ప్రారంభించి ఆ నోము యుక్త వయసు వచ్చే వరకు అమ్మాయికి పెళ్ళి కావాలని, వైవాహిక జీవితం బాగుండాలని గౌరీదేవికి చేసే నోము ఇది. బొడ్డమ్మను అంటే అది గౌరీదేవిని పూజించడం అన్నమాట. సో మనం గౌరీదేవిని ఎందుకు పూజిస్తామంటే మనకి వైవాహిక జీవితం బాగుండాలి, అమ్మాయిలు బాగుండాలి అన్న ఇలా ఈ పండుగను జరుపుకోవడం వల్ల మన జీవితం సంతోషంగా సాగిపోతుందని పెద్దవాళ్ళు ఆనవాయితీగా ఇది జరుపుకుంటారు. బతుకమ్మ, బొడ్డమ్మ చాలా ప్రత్యేకతగా ఉంటుంది తెలంగాణలో. దీనిని ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకి ఎర్రమట్టితో తుడిచి పసుపు, కుంకుమ, బియ్యపిండితో బొట్టు పెట్టి మన రకరకాల పూలతో అందంగా పేరుస్తారు. ఇలా పేర్చిన తర్వాత ముందుగా ఎర్రమన్ను కింద నేల మీద కూడా అలికి దాని మీద కూడా ముగ్గు వేసి దీని తర్వాత మనం అలంకరించిన బొడ్డమ్మ పీటని ఆ నేల మీద పెట్టాలి. అప్పుడు దాని ముందు మనం తీసుకొచ్చిన ప్రసాదాలు, నైవేద్యాలు, కొంతమంది స్టార్టింగ్ రోజు కొబ్బరికాయ కొట్టి దీన్ని స్టార్ట్ చేస్తారు. కొంతమంది అయితే రోజు కొబ్బరికాయ కొడతారు. అలాగే అగరబత్తులు, ఇంకా అలాగే అమ్మవారి రూపు కూడా అక్కడే పెట్టి పూజిస్తారు. ఇలా రకరకాల పువ్వులతో అందంగా అలంకరించి 8 రోజులు అందరూ ఆటపాటలతో ఆడుతారు. చాలా బాగా ఆ గౌరీదేవిని పూజిస్తారు. బొడ్డమ్మను ఎక్కువగా పెద్దవాళ్ళు తయారు చేస్తారు. ఊరిలో 1, 2, 3 అలా అక్కడక్కడ పేరుస్తారు. ఎక్కువగా పేర్చరు.
మా ఇంటి సైడ్ అయితే ఎక్కువగా పేర్చలేదు, నాకు కూడా అంతగా ఐడియా కూడా లేదు. బట్ ఒక్కసారి అయితే చూశాను. ముందు అలికి దాని మీద ముగ్గు వేసి దాని తర్వాత దాని మీద పీట మీద ఉన్న బొడ్డెమ్మని తీసుకొచ్చి దాని మీద పెట్టి ఇలా ఆటపాటలతో ఆడతారు అని మా నానమ్మ వాళ్ళు చెప్పేవారు. కానీ నేను ఎప్పుడైతే డైరెక్ట్గా చూడలేదు. ముత్తైదువులు తయారు చేసిన ఈ బొడ్డెమ్మని ఎక్కువగా కన్నపిల్లలే ఆడతారు. అంటే పెళ్ళి కాని అమ్మాయిలే ఎక్కువగా ఈ గౌరీదేవిని పూజిస్తారు. వాళ్ళు పెళ్ళైన తర్వాత వాళ్ళ జీవితం బాగుండాలి అని, ఏ కష్టాలు వచ్చినా ఎదుర్కొనే సామర్థ్యం ఉండాలని, సుఖశాంతులతో ఉండాలని ఈ గౌరీదేవిని ఇష్టపూర్తిగా ఆటపాటలతో పూజిస్తారు. మనం ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది అనే ఒక నమ్మకంతో పూజిస్తారు. బతుకమ్మ స్టార్టింగ్లో బొడ్డెమ్మ కోల్ అని పాట పాడతారు. అలాగే మధ్యలో బొడ్డెమ్మ పాటలు పాడి, ఇప్పుడైతే ఎవరు బొడ్డెమ్మ పాటలు పాడట్లేదు. డీజే సాంగ్స్ పెట్టుకొని బతుకమ్మ పాటలు డీజేలో పెట్టి అవి ప్లే చేసి డ్యాన్స్ చేస్తున్నారు. అది కూడా చప్పట్లతో కాదు, నృత్యమే చేస్తున్నారు. అప్పట్లో అయితే చప్పట్లు కొట్టి ఒకరు పాట పాడితే ఇంకొకరు అందుకొని వంగి కిందొకటి చప్పట్లు మీదొకటి అలా రకరకాలుగా చప్పట్లు కొట్టి సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడైతే ఎవరు సరిగ్గా వంగడం లేదు. అది కూడా రకరకాలుగా ఇష్టం వచ్చినట్టు డ్యాన్స్ చేస్తున్నారు. ఒకరు చేసింది ఇంకొకరు చేయరు, ఇంకొకరికి వచ్చింది ఇంకొకరికి రాదు. కానీ సెలబ్రేట్ మాత్రం చేసుకుంటారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది సంవత్సరంకి ఒకసారి వస్తుంది. అది బతుకమ్మ కంటే ముందుగా వచ్చేది బొడ్డెమ్మ. కొంతమంది బొడ్డెమ్మ ఆడిన తర్వాత అదే ప్లేస్లో బతుకమ్మని కూడా ఆడతారు. 9 days అది కూడా పెడతారు. అంటే దుర్గామాతని స్టార్టింగ్ బతుకమ్మ రోజు పెడతారు. అదే అప్పటి నుండి 9 days దుర్గమ్మమాతని బతుకమ్మని రెండు 9 days పూజిస్తారు. దుర్గామాత అయితే రోజుకొక అవతారంలో పూజిస్తారు. బాల త్రిపుర సుందరి, గాయత్రి మాత, సరస్వతి మాత, కల్కి మాత, ఇలా రకరకాల అవతారాలతో తనని అలంకరించి పూజిస్తారు. డైలీ కుంకుమార్చన, హోమం కూడా చేస్తారు. ఎవరికి తోచిన దాంట్లో వారు చేస్తారు. కానీ దేవుడి దగ్గర హోమం చేస్తే, హోమము కుంకుమార్చన ప్రతిరోజు చేస్తే చాలా మంచిది. చివరి పూజ కంప్లీట్ అయ్యే వరకు ఆ కుంకుమ కానీ హోమం బొట్టు కానీ ఇంటికి తీసుకురావద్దని చెప్పారు. చివరి రోజు సాయంత్రం 5 గంటలకి నిద్రపో బొడ్డమ్మ అని పాట పాడి పూజించి చివరిగా దగ్గరలో ఉన్న చెరువు కట్టె దగ్గరికి వెళ్ళి ఆ పీటను తీసుకెళ్ళి వాటర్లో వేసి మనం తయారు చేసిన పుట్టమన్నుతో తయారు చేసిన బొడ్డెమ్మని వాటర్లో వేసి పూలతో సహా చెరువులో వేసి వస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.